హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొక మినీ వ్లాగ్. లాస్ట్ సండే మేము సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాం అనమాట. సో ఇక్కడ మేము అందరం రెడీ అయిపోయి వచ్చేసాం. కింద కార్ క్లీన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మేము నించున్నాం. ఇక్కడ మా మమ్మీ హాయ్ చెప్తుంది చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే మేము ఇంకా బయలుదేరిపోయామన్నమాట సెంట్రల్కి. సెంట్రల్ అంటే మనకి మద్దిలపాలెంలో ఉంటుంది అనమాట సిఎంఆర్ సెంట్రల్. సో అక్కడికి వెళ్ళాం అనమాట. మేము ఎప్పుడు సిఎంఆర్ సెంట్రల్ అయితే మద్దిలపాలెంకి వెళ్తాం అనమాట. సో గాజువాక్లో కూడా ఉంది, కానీ మేము మద్దిలపాలెం వెళ్తాం. ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి అనమాట. మార్నింగ్ కూడా వర్షం పడినట్టుంది, అందుకనే మనకి ఇక్కడ మబ్బుగా ఉంది. అప్పుడు ఈవినింగ్ కూడా ఇంకా మబ్బుగా ఉంది, కానీ మేము వెళ్ళాలని డిసైడ్ అయ్యాం కదా. సో ఇంక వెళ్ళిపోయాం అనమాట. అప్పటి తర్వాత ఇంకా వర్షం పడలేదు. మేము ఇంటికి వచ్చేటప్పటికి వర్షం పడింది అనమాట. సో ఇక్కడ చూసారా భలేగా ఉన్నాయి కదా మబ్బులు అన్నీ. చాలా బాగుందనమాట బయట. ఆ సీనరీ లాగా భలే అనిపించింది బయట. సో అందుకని నేను వీడియో తీశాను. సో ఇక్కడ ఏంటంటే మేము సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళిపోయాం అనమాట. ఇదే సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెం. మేము వెళ్తుంది సండే కదా, సో అందుకనే మనకి కొంచెం రష్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట సండే. కానీ ఈ మధ్య కొంచెం తగ్గింది. మరి మేము ముందు సండే సాటర్డే వెళ్తే మాత్రం ఫుల్ రష్ ఉండేదన్నమాట. అసలు పార్కింగ్ కూడా స్పేస్ ఉండేది కాదు. ఇప్పుడైతే పార్కింగ్ స్పేస్ అయితే మాకు బాగా దొరికింది. మనకి సిఎంఆర్ సెంట్రల్లోనే పార్కింగ్ స్పేస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మేము పైకి వచ్చేసాం. అంటే బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది కదా మనకి, పార్కింగ్ నుంచి బేస్మెంట్ నుంచి వచ్చేసాం అనమాట. ఇంకా వచ్చేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మ్యాక్స్ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. మ్యాక్స్లో అయితే చాలా ఆఫర్స్ పెట్టాడు మనకి. చాలా అంటే మనకి 199, 599కి టీషర్ట్ 180కి 70%, 50%, 30% డిస్కౌంట్, ఇంకా 199 అలా పెట్టాడు అనమాట. మ్యాక్స్లో చాలా బాగా ఆఫర్స్ అనేవి పెట్టారు. సో ఇక్కడ మేమేమో అంటే నేను లేడీస్ సెక్షన్స్లో మేమేం తీసుకోలేదనమాట. ఇంకా మా డాడీ ఏమో మా హస్బెండ్కిను మా చెల్లి హస్బెండ్కి మా డాడీకి బట్టలు తీసుకున్నారనమాట. ఇక్కడ లేడీస్ సెక్షన్లో అయితే మనకి మామూలుగానే ఉన్నాయి, నాకేం అంత నచ్చలేదు. ఇంకా జెంట్స్లోనే అక్కడ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా మెన్స్ వేర్ దగ్గర అక్కడ డిస్కౌంట్స్ చాలా ఉన్నాయి కదా, అక్కడ వీడియో తీద్దాం అనుకొని మర్చిపోయాను అనమాట నేను. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా చాలా క్యూ ఉంది. సో ఇంకా బిల్లింగ్ అంతా చేయించుకునేటప్పటికి ఇంకా అసలు వీడియో తీయాలనే మర్చిపోయాను. సో ఇంకా మేము ఇక్కడ బర్గర్ కింగ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. 4th ఫ్లోర్ ఫుడ్ కోర్ట్ దగ్గరికి. ఇది ఉంది కదా, ఇది జంగల్ అనమాట. అంటే గేమ్స్ ఉంటాయి చాలా, అక్కడ ఆడుకోవచ్చు. సో ఇక్కడ మేమేమో బర్గర్ కింగ్కి వచ్చేసాం. అక్కడ కూడా క్యూ ఉంది మనకు చాలా. సో నేను ఏం చేశానంటే సెల్లోని యాప్ ఉంటుంది కదా, యాప్లో బుక్ చేసుకున్నాను అనమాట. సో అది బెస్ట్ మనకి. ఎవరైనా తెలిస్తే వాళ్ళు సెల్లో యాప్ బుక్ చేసుకుంటే ఇక్కడ మనకి వచ్చేస్తుంది అనమాట ఫుడ్. సో ఇంకా మేము ఇక్కడ తీసేసుకొని బర్గర్ తినేసి ఇంకా మేము క్రీమ్ స్టోన్కి వెళ్ళిపోయాం అనమాట. నేను ఎప్పుడు సిఎంఆర్ సెంట్రల్కి వచ్చినా బర్గర్ కింగ్లోనే కంపల్సరీ నేను ఐస్ క్రీమ్ తింటానమాట. నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మెక్డొనాల్డ్స్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మేము క్రీమ్ స్టోన్కి వెళ్తున్నాం అన్నాను కదా. క్రీమ్ స్టోన్ ఏమో అవుట్లెట్ అనమాట, మనకి సిరిపురం దగ్గర ఉంటుంది. యాక్చువల్గా సెంట్రల్లో ఉంటుంది కానీ ఇప్పుడు తీసేశారు. కానీ అయినా అవుట్లెట్ అయితే మనకి కూర్చోడానికి కూడా బాగుంటుంది కదా. సో అందుకే మేము ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతాం అనమాట, సిరిపురం దగ్గర. సో ఇదే క్రీమ్ స్టోన్ అనమాట. ఇక్కడ మేము డెత్ బై చాక్లెట్ తీసుకున్నాము. 2 అంటే ఒకటి తింటే మాకు ఎక్కువైపోయింది అనమాట హైదరాబాద్లో తినేటప్పటికి. ఇక్కడ అసలు మాకు తిన్నట్టే అనిపించలేదు. అంటే అంత ఎక్కువ క్వాంటిటీ అనేది ఇవ్వలేదన్నమాట. అక్కడైతే బాగా ఇచ్చారు, మరి ఇక్కడ కొంచెమే ఇచ్చినట్టు అనిపించింది మాకు. సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి మా డెత్ బై చాక్లెట్ అతను రెడీ చేస్తున్నారు. నట్టి డెత్ బై చాక్లెట్ తీసుకున్నాం మేము. అది నాకు తెలిసి 2 కలిపి 496. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి బిల్. ఐస్ క్రీమ్ బాగుంటుంది అనమాట మనకి డెత్ బై చాక్లెట్. కానీ మనకి బ్రౌనీ ఎక్కువైతే కొంచెం తలనొప్పి, తల తిరగడం అలా అనిపిస్తుంది. కానీ బాగుంటుంది ఐస్ క్రీమ్. తలనొప్పి అంటే తలనొప్పి కాదు, కొంచెం స్వీట్ ఎక్కువ అయిపోయి మత్తులాగా అలా అనిపిస్తుంది అనమాట. అంటే మనకి చాకోఫర్స్ మరి ఇంకా బ్రౌనీ యాడ్ చేస్తారు కదా. సో మనకి స్వీట్ అనేది ఎక్కువైనట్లు అనిపిస్తుంది అనమాట. కానీ ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంటుంది. నట్టి డెత్ బై చాక్లెట్ అయితే బాగుంటుంది అనమాట, ఎందుకంటే నట్స్ తగులుతో బాగుంటుంది ఐస్ క్రీమ్ తిన్నప్పుడు. ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట క్రీమ్ స్టోన్లోని. సో ఇంకా మేము ఇలాగా తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఐ హోప్ ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.